This is UPSC CSAT 2024 question. If P's salary is 20% lower than Q's salary, which is 20% lower than R's salary, by how much percent is R's salary more than P's salary అన్నాడు. ఇక్కడ కంపారిజన్ చెప్తున్నాడు. 3 పర్సన్స్ ఉన్నారు. P's salary is 20% lower than Q, అంటే Pని Qని కంపేర్ చేశాడు. అండ్ which is 20% lower than R's salary. This which belongs to లాస్ట్ ఎవరి గురించి అయితే మాట్లాడాడో వాడికి చెందుతుంది. సో విచ్ ఈజ్ అంటే క్యూస్ శాలరీ ఈజ్ 20% లోవర్ దాన్ ఆర్స్ శాలరీ, అంటే క్యూని ఆర్తో కంపేర్ చేశాడు. సో ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఆర్ది 100% అనుకుందాం. ఇప్పుడు క్యూస్ శాలరీ విచ్ ఈజ్ 20% లోవర్ దాన్ ఆర్స్ శాలరీ. దీంట్లో 20% లోవర్ అంటే ఏమవుతుంది? 80%. నౌ P salary is 20% lower than Q salary. సో Q 80 అయితే ఇందులో 20% తగ్గించాలి. సో 20% Q salary 80, 20% తగ్గించేస్తే ఏమవుతుంది? 80/100 అవుతుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 8 8s 64 అనేది P salary, Q salary 80 అండ్ R salary 100. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ఆర్స్ శాలరీ ఈజ్ మోర్ దాన్ పీస్ శాలరీ? How much is more? 100 minus 64, that is 36. Then P's salary. Then తరువాత ఎవరైతే వచ్చారో వాళ్ళని ఎప్పుడు కూడా డినామినేటర్లో రాయాలి. ఈ గురించి మెన్షన్ చేశాడు కాబట్టి 64 into 100. దిస్ ఈజ్ ద పర్సంటేజ్. 4 9s 4 16s. సో 900/16. 16 1s 5s 80 and 100 is there. 16 6 96. So 56 approximately. 56 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి is the correct answer for this question.